ఏపీలో ఎన్నికలు ముగిసి ఏడాదైంది. అంతటా పరిస్థితి నార్మల్కి వచ్చేసింది. అదేంటో అక్కడ మాత్రం ఇంకా అవే సెగలు, అవే పొగలు. ఎప్పటికప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉంటుంది వ్యవహారం. మాజీగా మారినప్పటి నుంచి ఆ నాయకుడికి ఎంట్రీయే కష్టమైపోతోంది. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, ప్రత్యర్థులు అడ్డుకుంటూనే ఉన్నారు. దీంతో ఎన్నాళ్ళేలా అనే చర్చ జరుగుతోంది. ఇందుకీ ఆయన ఎవరు, ఏంటా కథ? తాడిపత్రిలో తగ్గని పొలిటికల్ హీట్. పెద్దారెడ్డికి ఎంట్రీ ఎప్పుడు? 11 నెలలుగా ఎదురు చూస్తోన్న మాజీ. కోర్టు ఆదేశాలున్న డోర్లు తెరుచుకోవడం లేదా? 2024 ఎన్నికల్లో పోలింగ్ రోజున మొదలైన రచ్చ తాడిపత్రిలో ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. స్థానిక రాజకీయాలు సెగలు పుట్టిస్తూనే ఉన్నాయి. ఫలితాల మరుసటి రోజు నుంచి నియోజకవర్గంలోకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగు పెట్టలేకపోయారంటే ఇక్కడి పరిస్థితుల్ని అంచనా వేయొచ్చు. ఒకసారి బలవంతంగా అడుగుపెట్టినా 10 నిమిషాలకే ఇల్లు వాకిలి విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో అప్పటి నుంచి ఇటువైపు వచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న పెద్దారెడ్డికి తలుపులు మాత్రం తెరవడం లేదు పోలీసులు. తాడిపత్రికి పెద్దారెడ్డి ఎంట్రీ ఇంకెప్పుడు అనే అంశం ఇటు వైసీపీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. జేసీ కుటుంబానికి కంచుకోట లాంటి తాడిపత్రిలో వైసీపీ అభ్యర్థిగా 2019లో కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించడమే ఓ సంచలనమైతే, ఆ తర్వాత ఆయన వ్యవహరించిన తీరు మరింత సంచలనమనే చెప్పాలి. వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఏకంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లి అక్కడ కుర్చీ వేసుకొని కూర్చోవడం పొలిటికల్ గా దుమారం రేపింది. జేసీ ఇంట్లోకి ఓ ప్రత్యర్థి అలా దూసుకెళ్లడం నిజంగా ఓ సంచలనం అనే చెప్పాలి. కాకపోతే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ప్రత్యర్థి ఇంట్లోకే దూసుకెళ్లగలిగిన కేతిరెడ్డి ఇప్పుడు సొంత నియోజకవర్గంలోని తన సొంత ఇంట్లోకి అడుగు పెట్టలేకపోతున్నారు. వెళ్దామనుకున్నా పోలీసులు అనుమతించట్లేదు. వాళ్ళ కన్నుగప్పి వెళ్లినా ప్రత్యర్థులు ఊరుకునేలా లేరు. పెద్దారెడ్డి తాడిపత్రిలో తన ఇంటికి దూరమై 11 నెలలవుతోంది. 2024 ఎన్నికల్లో పోలింగ్ రోజున మరుసటి రోజు చెలరేగిన అల్లర్ల కారణంగా ఇంటిని, నియోజకవర్గాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఫలితాలు వచ్చాక సీన్ మరింత పీక్స్ కు వెళ్లిపోయింది. అసలు తాడిపత్రిలోకి రావద్దంటూ పెద్దారెడ్డికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయినా సరే బలవంతంగా వచ్చిన పెద్దారెడ్డికి 10 నిమిషాల్లో చుక్కలు చూపించి పంపించేశారు జేసీ అనుచరులు. ఆయన బస చేసిన అనుచరుడి ఇంటికి ఏకంగా నిప్పు పెట్టి కార్లు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. హుటాహుటిన పెద్దారెడ్డిని అక్కడి నుంచి పంపించేసిన పోలీసులు ఇక తర్వాత మళ్లీ రానివ్వలేదు. ఈ విషయంలో పెద్దారెడ్డి ఎన్నిసార్లు ఎస్పీకి మొరబెట్టుకున్నా ఫలితం దక్కలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతిస్తే సిచ్యువేషన్ మరింత చేజారుతుందని పోలీసులు చెబుతున్నారు. తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ కేతిరెడ్డి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. తన నియోజకవర్గంలో తిరిగేందుకు, సొంత ఇంటికి వెళ్లేందుకు ఒక మాజీ ఎమ్మెల్యే హైకోర్టును ఆశ్రయించారంటేనే ఇక్కడ పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి ఎంట్రన్స్ లోనే రెడ్ సిగ్నల్ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలతో, పోలీసుల అనుమతితో 3 సార్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది. తాడిపత్రికి వస్తే పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించలేమని స్వయంగా జిల్లా ఎస్పీఏ చెప్పారంటేనే అక్కడ పొలిటికల్ వార్ ఏ రేంజ్ లో ఉందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఎన్నోసార్లు భద్రత కోసం పెద్దారెడ్డి దరఖాస్తు చేసుకోగా ఓసారి చంద్రబాబు బందోబస్తని, మరోసారి పవన్ బందోబస్తని, ఇంకోసారి గవర్నర్ బందోబస్తని ప్రతిసారి చేతులెత్తేశారు పోలీసులు. కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు కోసం పోలీస్ సిబ్బంది బందోబస్తుకు వెళ్తున్నారని చెప్తున్నారు ఉన్నతాధికారులు. ఆ తర్వాతే పెద్దారెడ్డికి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్తున్నారు జిల్లా ఎస్పీ. కారణాలు ఏవైనా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తాడిపత్రిలోకి పెద్దారెడ్డికి ఎంట్రీ దొరకట్లేదు. పోలీసులు కల్పించే భద్రత సంగతి ఎలా ఉన్నా మాజీపై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రికి వస్తే తిరిగి వెళ్లడంటూ ఘాటుగానే హెచ్చరికలు చేస్తుండడం పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇటు పోలీసులు చేతులెత్తేయడం, ఇటు జేసీ వార్నింగ్లు ఇవ్వడం చూస్తుంటే తాడిపత్రిలోకి పెద్దారెడ్డి ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే కనిపిస్తోంది. టైం అంటే ఇదే మరి. గత 5 ఏళ్ల పాటు తనదైన హవా నడిపించి ప్రత్యర్థి నివాసంలోకి దూసుకెళ్లిపోయిన పెద్దారెడ్డికి ఇప్పుడు పూర్తిగా సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ప్రత్యర్థుల ధాటికి అటు పక్కకు కూడా వెళ్ళలేకపోతున్నారు. మొత్తానికి తాడిపత్రిలోకి పెద్దారెడ్డి ఎంట్రీ ఉంటుందా, ఉండదా? ఒకవేళ ఎంట్రీ ఇస్తే జేసీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు తాడిపత్రిలో ఇలాంటి చర్చ జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.